శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏర్పాటు చేసిన పూజ మరియు హోమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ గాది వెంకటేశ్వరరావు పాల్గొని స్వామివారి ఆశీస్సులను అందుకోవడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం లౌకిక దేశం, సనాతన ధర్మం ఉన్నటువంటి ఈ భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్న కులాలు ఉన్నాయి, రకరకాల సంస్కృతులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని బట్టి ఒక సంస్కృతి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ సంస్కృతిలో జీవన విధానం సాగించేటటువంటి దేశం భారతదేశం. భారతదేశం అంటేనే ఒక సనాతన ధర్మం. అది ఇవాళ ఈ రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ధర్మం కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది భారతదేశంలో సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకునే ఇవాళ రాజ్యాంగం రాయటం దగ్గర నుంచి ఇవాళ పరిపాలన కూడా సాగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ పుట్టుకొచ్చేటటువంటి ఈ రాజకీయ పార్టీలు ఆ సనాతన ధర్మాన్ని ఒక మతానికి ఆపాదించి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ దేశంలో వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. ఇలా వచ్చి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ స్వామివారి దర్శనం అంటేనే జన్మ సార్థకమైందనే విధంగా భావించేటటువంటి నమ్మకం ఉన్నటువంటి దేవాలయం. ఆ స్వామి దర్శనం ఎంత నమ్మకంగా అనుకుంటారో అలానే అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదం అనేటువంటి లడ్డుకి అంతకు మించినటువంటి ప్రాశస్త్యం ఉంది ఈ దేశంలో. ఆ ఒక లడ్డు తీసుకొస్తే ఒక్కొక్క పూస కూడా పంచేటటువంటి సందర్భాలను చూసాం మనం ఈ దేశంలో. అలాంటి ప్రసాదం కూడా అలాంటి ప్రాంతంలో అపచారం జరుగుతుంది అని బయటికి ఎప్పుడైతే వచ్చిందో ఈ దేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని కొలిచేటటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు. ఈ దేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వం చెడిపోకూడదు. ఏదైతే రాజ్యాంగంలో ఉన్నదో లౌకికవాదం అనేది ఆ పదం చెడిపోకూడదు అనే ఆలోచనతో ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయనటువంటి ధైర్యం చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎక్కడ మత కల్లోలు వస్తాయో అని చెప్పి ముందుగానే పసిగట్టి, లేదు నేనున్నాను ధర్మాన్ని రక్షించడానికి అని చెప్పేసి ముందుకొచ్చి ఒక దీక్ష చేపట్టి ఎక్కడైతే అపచారం జరిగిందో ఆ దేవుణ్ణే మళ్ళా మనం ప్రార్థిద్దాము, ప్రాయశ్చిత్తం అడుగుదాము అనే ఒక ఆలోచనతో ముందుకొచ్చి వాళ్ళ దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ఈ కుహనావాదులు, ఈ చోకాళ్ళు, స్వార్థ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇదేదో ఒక మతానికి ఆపద్దామని ఒక ఆలోచన చేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ దేశంలో ప్రజలు కానీ, ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ నాయకుడు స్వార్థంగా ఆలోచిస్తాడు. నేను ఎట్లా గెలుస్తానా, నాకు ఎట్లా అధికారం వస్తానా ఆలోచిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మేబీ రాజకీయ పార్టీ పెట్టచ్చు కాక, కానీ ఆయన ఆలోచన అంతా రాష్ట్రంలో ఉండే ప్రజలు, ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక నిర్ణయం ఆయన తప్పితే ఎప్పుడూ కూడా నేను పార్టీ పెట్టాను, నాకు అధికారం వచ్చేయాలని కడమ పార్టీ వాళ్ళగా అరువులు చేసింది ఏ నరువు లేదు. ఇవాళ అన్ని మతాలు నాకు సమానమే, అన్ని కులాలు నాకు సోదరులే అనే ఒక ఆలోచనతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఒక దీక్ష చేస్తూ ఉంటే దాన్ని తప్పుబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ మేధావులందరూ కూడా చెప్తున్నాను, మీకు చేతనైతే మంచి చేయండి తప్పితే ప్రజలకి లేనిపోని చిచ్చులు పెట్టొద్దు అని ప్రవేశపెడుతున్నాం. జనసేన పార్టీ ఏనాడు కూడా కులాలని మతాన్ని వెనకేసుకుని రాలేదు. కడమ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో తెలియదు, కానీ మాకు 7 సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం కులాలను కలిపే విధానం, మతాలు లేని రాజకీయం చేద్దామనేది. ఈ రోజున కూడా చెప్తున్నాం, మేము ఇక్కడ జరిగినటువంటి అపచారానికి వేరే విధంగా అది దారి మళ్ళకుండా ఉండటం కోసమే జనసేన అధ్యక్షుడు రోడ్డు మీదకి వచ్చాడు తప్పితే పెంచడానికి కాదు. ఇదే విధంగా ఏ మతానికి అపచారం జరిగినా ముందు ఉంటాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా మేము ముందుంటాం. అది జనసేన పార్టీ సిద్ధాంతం. దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాం. మీరు ఒక మంచిగా ఉండటం కోసం
ఈ రాష్ట్రం సుభిక్షం ఉండటం కోసం కూటమి కట్టినటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోవాలి.